ఏపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడడం లేదంటూ జనసేన అధినేత చేసిన కామెంట్స్ ను తప్పుబట్టారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చే లాభ నష్టాలపై ఎవరికీ నిజం తెలీదని, కానీ దాన్ని ఏ సెంటిమెంట్ మార్చలేదని ఆరోపించారు. ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రంలో ఏమాత్రం కదలిక రాదని, ఈ విషయం తెలుసుకుని పవన్ మాట్లాడాలని చెప్పారు. ప్రత్యేక హోదా సాధిస్తానని హామీ ఇస్తే చంద్రబాబును విడిచిపెట్టి పవన్ తో నడుస్తామన్నారు జేసీ. ఒక రకమైనటువంటి మనోవేదంతోనే ఆయన మాట్లాడారు. నేను అనుకుంటున్నాను ఆయన ఫ్యాన్ ఒక ఆయన చనిపోవటం జరిగింది, హత్య చేయటం జరిగింది. అది నిజంగానే చాలా దురదృష్టకరమైనటువంటి. ఆయన చెప్పినట్టుగా మనం సినిమా వాళ్ళు చేసేటువంటి సినిమాలు చూసి ఆనందించాలి, అప్రిషియేట్ చేయాలి తప్ప వ్యక్తులను చంపుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈ హాస్ రైట్ టు రెస్పాండెంట్ అంతతో ఏమింటే బాగుండేది. మళ్ళా రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. రాజకీయాలు ప్రతి ఒక్కరూ మీరు సరిగా పార్లమెంట్లో రెస్పాండ్ కావటం లేదు, అలజడి సృష్టించటం లేదు. నాకు అర్థం కాదయా, నీకు వయస్సు తక్కువ, అనుభవం తక్కువ, ఏం మాట్లాడుతున్నాను అంటే మా ముఖ్యమంత్రికి ఏమీ తెలియదు, ఆయన ఒక అమాయకుడు, ఏదో స్వార్థం కోసం ఉన్నాడని అనుకుంటున్నావా? చాలా తప్పు పవన్ బాబు, చాలా తప్పు. తెలివైన వాడు కాబట్టి అన్ని విషయాలు తెలిసినా బడబాగ్ని కడుపులో ఉన్నా దాన్ని వెలగక్కకుండా చేతనైనంత వరకు ఈ రాష్ట్రానికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో అవమానాలు భరిస్తున్నాడు, చిత్కరింపులు భరిస్తున్నాడు, సాధించేది సాధిస్తాడు కూడా సాధిస్తున్నాడు. ఒక రాజనీతిజ్ఞుడు కాబట్టి ఆ పని చేస్తున్నాడు. రైట్ అయ్యా, నువ్వు ఏంటంటే చాలా మాట్లాడుతున్నావు. ఐఎమ్ రెడీ. నాకు నా ఎంపీ పదవి ఒక వెంటుక, కానీ ఐఎమ్ రెడీ. నువ్వు ఎప్పుడు చెప్తావు చెప్పు, నేను 6 నిమిషాన్ని రాజీనామా ఇవ్వాల్సింది. నీవు వస్తుందంటే నేనే కాదు, మేమందరం ఎంపీలు కూడా రాజీనామా ఇవ్వాల్సింది. లేదు మా రాజీనామా వల్ల అంటే చెప్పు, నీ వెంట 5 నిమిషాలు రావడానికి. నువ్వు నిజంగానే సంపాదిస్తే మేము నీ ఫాలోవర్స్ చేస్తాం. మేము మా చంద్రబాబు నాయుడు గారు నమస్కారం పెట్టి థ్యాంక్ యూ సార్, మీరు చూసేంత వరకు మాకు చాలా బాగా చూశారు, అయితే ఆ మహానుభావుడి వల్ల స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాడు కాబట్టి మేము నీ వెంట వస్తామా అని కూడా ఆయన చెప్పి రావడానికి కూడా నాకు ఇలాంటి ఇబ్బంది లేదు. నోరుంది, ఏదో ప్రజలు కొంతమంది మీ వెంట ఉన్నారు, నో డౌట్ ఉన్నారు అని చెప్పి నీ ఇష్టాంతని మాట్లాడతాను. ఏమే వ్యాపారం, నేను పుట్టక ముంచి నాకు వ్యాపారం, నేను ఎంపీ, నేను రెడీ. వ్యాపారం నాకు నరేంద్ర మోడీతో ఏమవుతుంది, మా ఎంపీలకు ఎవరికి అవసరం లేదు. ఏ వ్యాపారస్తులమైనంత మాత్రాన వ్యాపారం ఉంది కాబట్టి ఇవాళ 10 రూపాయలు ఖర్చు పెట్టి మేము ఎలక్షన్ నిలబడి గెలుస్తున్నాం. వ్యాపారం లేకపోతే నీ పాకెట్ నీ జోబులో చేతులు పెట్టి తినాల్సి వచ్చింది. వ్యాపారస్తులు అయినంత మాత్రాన కించపరిచేటట్టుగా మాట్లాడటం మంచిది కాదు. పవన్ గారు మంచిది కాదు. రా, నీకు చేత అయితే ఏదైనా మంచి కార్యక్రమం చేయి, నువ్వు లీడ్ తీసుకో, విల్ అప్రిషియేట్ యూ. నాకు తెలిసి 100కి 100 మంది ఎంపీలు ఏ పార్టీ లేనటువంటి మాట్లాడకుండా నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు తెస్తానంటే ఏదో 2 రోజులు వచ్చి నువ్వు జిందాబాద్ అనిపించుకొని మమ్మల్ని ముర్దాబాద్ అనిపించి ఏదో పోయేదానికి మాట్లాడి. నాకు 45 సంవత్సరాల పార్లమెంటరీ ఎక్స్పీరియన్స్ ఉంది అంతా కలిపి. ఈ ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తుందని నేను రాజీనామా ఇస్తే నరేంద్ర మోడీ ఎంటిక దిగదు, ఎంపీలందరూ ఇచ్చిన ఎంటికలు తెగవు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఏందో రియాలిటీకి దగ్గరగా ఆలోచన చేసి మీరు ఏదైనా మంచి మాట చెప్తే రెడీ. ఏదో ఆ మూర్ఖము ప్రభుత్వాలు మన మాట వినంత మాత్రాన మమ్మల్ని బ్లేమ్ చేయడం ఏంది? ఇది మళ్ళా సిస్టమ్ మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా జాస్తి మాట్లాడితే మార్షల్స్ తీసి బయటకు తీసుకెళ్తాం. కాబట్టి స్వామి, నువ్వు ఏదో చెప్పయ్యా, నీ వెంట వస్తాం, నువ్వు చెప్పినట్టు చేస్తాం. మాకు ఇవాళ ప్రధానం కావాల్సింది
మేము ఎవరెంట పోయామో ఏ పార్టీ ఎంట పోయామో లేదు కాదు. మొట్టమొదటి మాకు కావాల్సింది స్పెషల్ స్టేటస్.